4472వ రోజు దినము అనుదినము హృదయకాలపు కూడికను చేరొచ్చిన వీళ్ళందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. ఆరాధన తలంపులు నుంచుటకు వారి గారు ఉన్నారు. మిగతా సహోదరులు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రేరేపింపబడిన సహోదరులు ఎవరైనా కానీ స్థుతులు క్లుప్తంగా స్థుతులు చెల్లించాలని మనవి. ఇంతకుముందు ఎవరైనా చెల్లించడం మా స్థుతులకు పైన ఆశీనుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి అయిన దేవా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, నిత్యుడా, నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రాణాదుడా, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు, మా ప్రాణాదుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామంలో మరి పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. రాత్రి నెమ్మదిన విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవిష్యను గురించి మా జీవితాల్లో మరొక నూతన దినమును అనుగ్రహించారు. పరిశుద్ధ దినములు ఇలాగ మేమందరం తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరుచుంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపిన మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయా సంకల్పను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన మీ ప్రేమంతకై స్తోత్రములు తెలుస్తున్నాం. దయరుడా, కరుణావత్సలుడా, కృపగల దేవా స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కల్వరుల మీద జరిగించిన తండ్రి బలియాగమును జ్ఞాపకం చేసుకుని కొనియాడుచున్నాం. మాకై చావును సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు, తండ్రి కోడ్పార్శ్వము కూర్చుని మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేస్తున్న మహిమగల రాజు అయినందుకు స్తుతించి పూజించి గణపరుస్తున్నాం. నానా పరిశుద్ధ దినములో ఎలాగో మేము చేరి ఉంటుండగా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుని మిమ్మల్ని పూజించి ఆరాధించే కృపను భాగ్యాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రములు. కూడికలో మీరు ఉండి నడిపించండి తండ్రి. మిమ్మల్ని మీరు మహిమపరుచుకోండి. మహిమగల రాజా తండ్రి, మరి వాక్యం అందించే దాతలను తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. అలా తండ్రి పాటల ద్వారా నేను స్తుతిస్తుండగా మీ కృప చూపండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నీ దాతలను తన బర్నబాసు నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. మహోన్నతుడా నడిపిస్తున్న పెద్దలు పాలనను జ్ఞాపం చేసుకొని చక్కటి తండ్రి ఆరాధన తలంపులలోను వాక్య పరీక్షలలో మీ కృప చూపండి. ఇంతవరకు మీరు చేసిన మేళ్లను బట్టి మీ కృపను బట్టి స్తోత్రములు. దయడా అన్నిటికంటే మీరు మాకు దయచేసిన ఉచిత రక్షణ బట్టి, నిత్య జీవమును బట్టి, పరలోక భాగ్యమును బట్టి తండ్రి నిత్య విమోచనకై స్తోత్రములు తెలుస్తూ మా పట్ల మీరు చేసిన మేళ్లను బట్టి ఉపకారణమును మేము జ్ఞాపకం చేసుకుని ఏమి చెల్లించినా రుణస్థలమని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున సమర్పించి స్తోత్రం చెల్లించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన ప్రభుదాసు గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మరి సామెలన్న రానట్టుంది. చంద్రన్న తాడిమర్రి నుంచి స్తుతిపాట 2-3 చరణాలు పాడు. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా, నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. భువియందైనా దివ్యందైనా, భువియందైనా దివ్యందైనా,
నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. నీవే నన్ను సృష్టి చేసి రూపు నేర్పరచినావు, నీవే నన్ను సృష్టి చేసి రూపు నేర్పరచినావు. నా దేహము నా ప్రాణము నా ఆత్మయు నీవే నా యేసువా. నా దేహము నా ప్రాణము నా ఆత్మయు నీవే నా యేసువా. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. నా రక్షణాధార నీవే, నా ముక్తి మార్గము నీవే. నా రక్షణాధార నీవే, నా ముక్తి మార్గము నీవే. నా నీతియు నా జ్యోతియు నా సమస్తము నీవే నా ప్రభు. నా నీతియు నా జ్యోతియు నా సమస్తము నీవే ప్రభు. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. శ్రమలలో నా తోడు నీవే, బాధలలో ఓదార్పు నీవే. శ్రమలలో నా తోడు నీవే, బాధలలో ఓదార్పు నీవే. నా నిందలలో నా హింసలలో శోధనలందు ఆదరణ నీవే. నా నిందలలో నా హింసలలో శోధనలందు ఆదరణ నీవే. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. భువియందైనా దివ్యందైనా, భువియందైనా దివ్యందైనా, నీవే ప్రభు నారాధనా, నీవే ప్రభు నాలాపనా. అయ్యా అందరికీ వందనాలు. ఇక్కడి ఆరాధన పాట పాడిన చంద్రన్ గారికి వేసుకుంటున్నాం. ఇప్పుడు మన మధ్య వచ్చినాము కేవి శివారెడ్డి గారు ఎర్రగంట నుంచి దైవ సందేశం ముందుగా ఆరాధన తలంపులు 10-15 నిమిషాలు అందించి ఆ తర్వాత వాక్యం ఇస్తారు. ఆ తర్వాత స్థుతులు ఆరాధన స్థుతులు చెల్లించేవారు ఒకరు ఇద్దరు చెబుతారు. వందనాలు బ్రదర్ శివారెడ్డి గారు. వందనాలు. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు దినమందు ప్రభువును ఆరాధించను చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనాలు. ఆరాధనకు సహాయకరముగా మన పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని లేఖనాలు చదువుకుని ప్రభువును ఆరాధించుదాం.
ఆది కాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకున్నాం ప్రియులారా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 19, 20 వచనాలలో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. చదవబడిన లేఖన భాగాలను ఆరాధన కొరకు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము మొదటగా చదువుకున్నటువంటి ఆది కాండములో 14వ అధ్యాయములో ఇక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడు. అక్కడ అబ్రహాముకు ఇచ్చాడు. అబ్రహాము ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నాడు. ఆ మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదెకు ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఇక్కడ మెల్కీసెదెకు అంటే ఇక్కడ షాలేము రాజైన అంటున్నాడు. షాలేము అనగా అది ఒక పట్టణం కాదు, కానీ షాలేము అనగా సమాధానం, సమాధానానికి రాజు. మెల్కీసెదెక్ అంటే మెలెక్ అనగా రాజు, సెదెక్ అనగా నీతి. ఆయన నీతికి రాజు. మరి ఈయన గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనము ఇంకా బాగా క్షుణ్ణంగా మొదటి 3 వచనాలలో చూస్తాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చున్నట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడు అంటే దేవుని కుమారుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రియులారా ఈ మెల్కీసెదెకు. అట్లయితే ఈ అబ్రహామును కలుసుకొని అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ఈయన. అట్లయితే ప్రియులారా, యేసు ప్రభు కూడా ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అన్నాడు. ఆ శరీరము అంటే ఆ శరీరము రొట్టె కావాలి అంటే ఎంతగా శ్రమ పడాలి, ఎంతగా నలువగొట్టబడాలి, అది కాల్చబడాలి ప్రియులారా. గోధుమ గింజ ఎలాగున నలువగొట్టబడి అది మెత్తగా పిండిగా పిసుకబడి ఆ పెనుమ మీద కాల్చబడితేనే కానీ అది రొట్టెగా తయారవ్వదు. అట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సాదృశ్యంగా రొట్టె తీసుకొని చెబుతున్నాడు, ఇది నా శరీరము అంటున్నాడు. ఎందుకు ఆయన శరీరము రొట్టె కావాలి అంటే, రొట్టెగా కాబడాలి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా, 53వ అధ్యాయం 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నలుగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన రొట్టెగా కావలసి వచ్చింది? ఎందుకు ఆయన అంతగా శ్రమలు అనుభవించాడు ఆ కలువరి శిలువలో అంటే ప్రియులారా, మన అపరాధముల నిమిత్తమే, మన అతిక్రమణ నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు ప్రియులారా. కాబట్టి ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన శిక్ష భరించాడు. ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన మన కోసము ఆ శిలువలో దెబ్బలు తిన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యన ఆ ఇద్దరు దొంగల మధ్యలో, 3 మ్రేకుల మధ్యలో ప్రియులారా, ఆయన ఒక శాపగ్రాహిగా ఆ మిట్ట మధ్యాహ్నము పట్టపగలు ఆ పరము నుంచి అగ్ని కాల్స్తూ ఉంటే ఆయన ఎముకల మీద ఒక రొట్టెగా, ఒక మాంసపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు ప్రియులారా. కాబట్టి ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెని ఇచ్చాడు ఆనాడు శిష్యులకు. ఇది నా శరీరం అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు ప్రియులారా. అట్లయితే ఇంకా ఆయన ఇది నా రక్తము అన్నాడు, ఇది నా రక్తము అన్నాడు. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం గమనిస్తే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. ఇది నా రక్తము అని ఎంత అధికారికంగా చెప్పాడు ప్రియులారా. అంటే ఆ రక్తానికి ఏ రక్తము కూడా సాటి కావు, సమానము కావన్నమాట. కాబట్టి ఆయన ఆ రక్తము ఎటువంటిది అంటే అది పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. అయితే ప్రియులారా, ఆ రక్తము చిందించబడాలి అంటే ఒక బలి పశువు వధించబడినట్లుగా ఆయన వధించబడాలి. కాబట్టి ఆ రక్తము కార్చాలి అంటే ఆయన శిలువలో ఒక బలి పశువులాగా, ఒక యజ్ఞ పశువులాగా లోక పాపాన్ని భరిస్తూ, మనందరి పాపాన్ని భరిస్తూ ప్రియులారా, ఆ శిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన ఆ అమూల్యమైన రక్తము చేతనే మనలందరిని నీతిమంతులుగా చేశాడు ప్రియులారా. అందుకే పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. మరి ఈ ఉదయకాలంలో ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నాము అంటే, ఆనాడు ప్రభువు శిష్యులకు ఇచ్చాడు, పౌలు ప్రభు ద్వారా పొందిన ఆజ్ఞను మనకు అప్పగించాడు ప్రియులారా. కాబట్టి మనం ఈ ఉదయకాలంలో మన మందిరాలలో కూడుకునేటప్పుడు, ఆ ప్రభు వలలో పాలు పొందేటప్పుడు ఆ ప్రభువును, ఆయన యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఆయన చేసిన ఆ మేలులు, ఆయన మన కొరకు చేసిన అపకారాలు ప్రియులారా, అన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించటానికే మనం ఈ ఉదయకాలంలో చేరి వచ్చాము ప్రియులారా. అట్లయితే ఆ మరణము ఎప్పటి వరకు ప్రచురించాలి అంటే ఆయన వచ్చు వరకు, మనం ఉన్నంత వరకు, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి ప్రియులారా. అట్లయితే ప్రభువు వల్లకు సాదృశ్యంగానే ఆనాడు మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చిన ఆ సాదృశ్యం ఏమిటంటే శిలువ జాడలకు ఛాయారూపకంగా ఉన్నాయి ప్రియులారా. ఆనాడు అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆ రొట్టె రసము శిలువ జాడలకు ఛాయారూపకంగా ఉన్నాయి ప్రియులారా. ఆనాడే ప్రభు వల్లకు సాదృశ్యముగా అబ్రహాము రొట్టెలో రసములో పాలు పొందాడు. తాన సంపాదించిన ఆస్తిలో 10వ భాగము ఆయనకు అర్పించాడు, ఆరాధించాడు, ఆశీర్వదించబడ్డాడు. అట్లయితే ప్రియులారా,
ఈ ఉదయకాలంలో మనము ప్రభువును ఆరాధించను చేరి వచ్చాం. అట్లయితే మెల్కీసెదెకు ఎవరికి ఇచ్చాడు రొట్టెను ద్రాక్ష రసాన్ని అంటే జయించిన అబ్రహాము. ఎవరిని జయించాడు అంటే లోకాధికారులైనటువంటి రాజులను జయించాడు. జయించిన అబ్రహాముకు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. మరి ఈనాడు ప్రభు బల్లకు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్య రసము ఎవరికి ఆయన ఇవ్వబోతున్నాడు అంటే ప్రియులారా, జయించిన వారికే, జయ జీవితము జీవిస్తున్న వారికే. ఏది జయించిన వారికైనా అని చూస్తే గమనిస్తే ప్రియులారా, ఈ లోకాధికారైనటువంటి అపవాదిని జయించిన వారికి, పాపాన్ని జయించిన వారికే, జయ జీవితం జీవిస్తున్న వారికే ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని ప్రభు మనకిచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభు బలలో పాలు పొందే మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనుము అన్నాడు. మరి ఈ ఉదయ కాలంలో ప్రభు బలలో పాలు పొందే మనం, ప్రభువును ఆరాధించే మనం, ఆ ప్రభువును స్తుతించే మనం, ప్రభువును గణపరిచే మనం జయ జీవితం జీవిస్తున్నామా? అలాగే ప్రభువుకు పరిశుద్ధంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువును ఆరాధించడం గాక, దేవుడి తలంపులు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఆరాధనలో మంచి వర్తమానం అందించిన శివారెడ్డి గారికి చూస్తున్నాం. ఎవరు ప్రేరేపించిన వాడిన వారు ఒకరిద్దరు ఒక పాట స్తుతులు చెల్లించారు. సిగ్గుపాట స్తుతులు చెల్లించారు. గొర్రెపిల్లవైయాగబైతివి సిలువయందే పాపమై వైయాగమైతివి సిలువయందే పాపమైతివి శిరముంచి కరములు జోడించి శిరముంచి కరములు జోడించి సేవించేదని నా వాయిస్ నింపలేదు. నీను యేసు యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు, మరణము గెల్చిన యోధుడవో, మరణము గెల్చిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు. మా స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినమంతా తండ్రి, రేయనక పగలనక మనందరినీ కూడా మీ కృపగల దయగల హస్తం కింద కాచి కాపాడి తండ్రి. ఇదిగో నాయన 4472వ దినం నాయన, వేకువజాము లేచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరినాయన నేను స్తుతించుటకు, నేను నయగర్చు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునాయన, ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారులుగా మీ బిడ్డలుగా చేసుకున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు నాయన, మీరు పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంచకుడు, పాపుల చేరకు ప్రత్యేకమైన వాడు తండ్రి. అంతేకాదు నాయన, ఇదిగో నాయన ఏల్పులలోని ఎటువంటి వారు లేరు తండ్రి. ఇదిగో నాయన, అంతేకాదు నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అవుతండి, మార్పు లేని దేవుడు అవుతండి, మహిమ గల మహారాజు అవుతండి. అందుని బట్టి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు నాయన, పరలోకంలో నాయన నిత్యం వేలాది దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మీరు తండ్రి నాయన, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టిన తండ్రి, దాసుని స్వరూపం ధరించిన ఆయన మానవుని రీతిగా నాయన ఈ లోకానికి వచ్చి తండ్రి అనేక బాధలు, నిందలు, శ్రమలు మా కొరకు మీరు ఆ కలవరిలో పొందినారు ప్రభా. ఇదిగో నాయన, ఆకాశానికి భూమికి నాయన 3 మేకుల మధ్య వేలాడదీయబడినారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఇదిగో నాయన మీరు పొందిన దెబ్బలతో మాకు స్వస్థత ఇచ్చినారు తండ్రి. మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తంతో ప్రతి పాపములు గడి మమ్మల్ని పవిత్రపరిచినారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరణించి ముత్తుడై 3వ దినం లేచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతగానో మా కొరకు మీరు చేసిన ఈ బలియాగంకి త్యాగంకు ప్రయదనంగా మేము ఏమి ఇచ్చినా నాయన మీరు రుణం తీర్చుకెళ్ళాం ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని నేర్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడిన రవి మనోహర్ బ్రదర్కి స్తుతులు చెల్లించిన శేఖర్ బాబుకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వందనాలు. వాక్యం అందించుటకు శివారెడ్డి గారు మధ్య ఉన్నారు. ఆయన 6:10 వరకు వాక్యం వందనాలు శివారెడ్డి గారు. వందనాలు అంకుల్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా? బాగా వినిపిస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన పెద్దలకును సహోదర సహోదరులకును అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు ప్రియులారా. మరి వాక్య ధ్యానము కొరకు కొన్ని లేఖనాలు చదువుకొని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం ప్రియులారా. మనం మొదటగా చదువుకున్నటువంటి ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలోనే మనం గమనిస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 2వ భాగము నిర్గమాకాండము 28వ అధ్యాయములో, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడు అహరోనును పిలిపించుము అన్నాడు. 2వ వచనములో, అతనికి అలంకారము ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను అన్నాడు. ఎందుకంటే 3వ వచనం అంటాడు, అహరోను నాకు యాజకుడగునట్టు నీవు అతని ప్రతిష్ఠించుము అన్నాడు. అంటే 3వ భాగం వీటికి అనుగుణంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం గమనిస్తే, అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా చదవబడిన లేఖన భాగాలను ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. మరి ఉదయ కాలంలోనైనా మరి అల్పుడునైనా నన్ను నిలవబెట్టి మరి మా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నైనా తండ్రి అయినా నీ నామాన్ని నీ మహిమను వర్ణించటానికి మా ప్రభువా నీవు నాకు ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, జ్ఞానము లేని వాడను మంటివాడను నా తండ్రి, నన్ను మరువు చేసుకొని మా ప్రభువా నీ జీవము గల మాటలు మాతో మాట్లాడమని చేరవచ్చిన ప్రియులందరికీ మేలును క్షేమము దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము చదువుకున్న మొట్టమొదటి భాగము ఆదికాండం. ఇక్కడ ఆదికాండములో నిర్గమాకాండము హెబ్రీ పత్రికలో మూడు భాగాలు చదువుకున్నాం. ఈ 3 భాగాలలోనుగా చూస్తే యాజకుడని కనిపిస్తుంది ప్రియులారా. 3 భాగాలలో యాజకుడు కనిపిస్తాడు. మరి మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి యాజకుడు ఎవరు అని గమనిస్తే మెల్కీసెదెకు అని చూస్తున్నాం ప్రియులారా. మరి మెల్కీసెదెకు గురించి
మన ఆరాధనలో కూడా చూసాం ప్రియులారా. ఆ మెల్కీసెదెకు ఎవరంటే ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అంతము లేనివాడు అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఈయన దేవునికి యాజకుడు అని గమనిస్తున్నాం. ఈయన నీతికి రాజు, సమాధానానికి రాజు అని గమనిస్తున్నాం ప్రియులారా. అట్లయితే ఈ రెండవ భాగంలో మనం గమనిస్తే ఇక్కడ అహరోనును కోరుకున్నాడు దేవుడు. యాజకత్వం చేయుటకై అహరోను కోరుకున్నాడు. ఆ లేవి వంశంలో నుంచి అహరోనును కోరుకొని ఆయనను ప్రతిష్ఠించి ఆయనకు ప్రతిష్ఠిత వస్త్రాలు కూడా కుట్టించమన్నాడు మోసేతో. అయితే ఆ కుట్టేయడానికి కూడా జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయాలను కావాలన్నాడు. అక్కడ అహరోనుకు ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే అహరోనుకు 6 రకాల వస్త్రాలు కుట్టమని చెప్పాడు. పథకము ఇది 28వ అధ్యాయం నిర్గమాకాండము 4వ వచనంలో పథకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కా, పాగా, దట్టి వారు కుట్టవలసిన వస్త్రాలు. మరి ఈ వస్త్రాలు కూడా ఎవరు కుట్టాలి, ఎలా కుట్టాలి, ఎటువంటి ఆ మెటీరియల్తో కుట్టాలి అని ఈ అధ్యాయంలో అంతా వివరించాడు ప్రియులారా. ఎందుకు అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే యాజకునికి అలంకారము ఘనత కలుగునట్లుగా ఆ వస్త్రాలు కుట్టించమన్నాడు దేవుడు ప్రియులారా. అలాగనే ఆ సేవ కుట్టించాడు. అట్లయితే మూడవ భాగం చదువుకున్నాము కదా. ఈ రాబోతున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రియులారా. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఈయనైతే నిత్యమైన విమోచన సంపాదించాడు. అది హస్తకృతము కానిది, అంటే చేతులతో చేయబడినది కాదు. ఈ సృష్టికి అసలు సంబంధించినదే కాదు. మరి అటువంటి గుడారముతో యేసుక్రీస్తు ప్రభు మనకు విమోచించాడు ప్రియులారా. మరి ఈ ముగ్గురు యాజకులు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి యాజకుడు మెల్కీసెదెకు, రెండవ ప్రధాన యాజకుడు అహరోను, మరి రాబోతున్న మేలుల విషయమై మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రియులారా. మరి వీళ్ళ ముగ్గురి గురించి ఒకే వచనములో ఉన్నది. ఎక్కడంటే ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనములో మనం గమనిస్తే ఈ ముగ్గురు గురించి ఒకే వచనంలో ఉన్నది. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం వేయబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాటిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అని చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ 2 క్రమాలు కనిపిస్తున్నాయి. అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము. మరి ఇక్కడ వేరొక యాజకుడు వచ్చాడంట. ఎందుకు వేరొక యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. ఎందుకు వేరొక యాజకుడు వచ్చాడు అంటే అహరోను క్రమములో మానవులకు సంపూర్ణ సిద్ధి లేదు కాబట్టి. అదే అహరోను క్రమములో మానవునికి సంపూర్ణ సిద్ధి కలిగి ఉంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరము లేదని మన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ 2 క్రమాలు గమనిస్తున్నాం. అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము. మరి ఈ అహరోను క్రమములో ఏమున్నది, మెల్కీసెదెకు క్రమములో ఏమున్నది అని మనం గమనిస్తే, అహరోను క్రమములో అయితే అహరోను ఆనాడు ప్రత్యక్ష గుడారములో సేవ చేసేటప్పుడు అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. అవి నేను వివరించలేదు. ఓన్లీ పరిశుద్ధ స్థలములో అక్కడ బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద 12 గోత్రాలకు సంబంధించి 12 రొట్టెలు మాత్రమే ఉంటాయి ప్రియులారా. అక్కడ ద్రాక్షారసము ఉండదు. అహరోను క్రమములో ద్రాక్షారసము లేదు. అట్లయితే ఇక్కడ మెల్కీసెదెకు క్రమములో రొట్టె ఉంది, ద్రాక్షారసం ఉంది. అక్కడ ఆ రొట్టెను, ద్రాక్షారసాన్ని అబ్రహాముకు ఇచ్చాడు మెల్కీసెదెకు. అయితే ఇక్కడ
యేసుక్రీస్తు బల్లకు సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. ఇంకా ఈ మెల్కీసెదెకు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆ 10వ భాగం పుచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అట్లయితే ఈ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే అహరోనుకైతే తల్లి ఉన్నది, యొకోబేదు, తండ్రి అమ్రాము ఉన్నాడు. ఆయన వంశము లేవి వంశము. ఆయన హోరు కొండ మీద మరణించాడు. ఆయనకు మరణము కూడా ఉన్నది ప్రియులారా. అయితే ఈయన మరణించే ప్రధాన యాజకుడు అహరోను. అట్లయితే ఇంకా మెల్కీసెదెకు అతను గొప్ప యాజకుడని మనం గమనిస్తాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఇతడెంత గనుడో చూడుడి అన్నాడు. ఎందుకు గనుడైన యాజకుడు అని అంటే ప్రియులారా, ఈ అబ్రహాము గర్భవాసమున పుట్టినటువంటి లేవి కానీ, తర్వాత అహరోను కానీ, వీరందరూ కూడా ప్రజల దగ్గర వారు 10వ భాగాలు పుచ్చుకునేవారు. ఆ లేవి గర్భవాసం అంతా, అహరోను గర్భవాసం అంతా కూడా లేవి కానీ, అహరోను కానీ వీరందరూ కూడా ప్రజల దగ్గర కానుకలు పుచ్చుకునేవారు. అట్లయితే ఈ మెల్కీసెదెకు ఎవరి దగ్గర కానుకలు పుచ్చుకున్నాడు అంటే, ఆ కానుకలు పుచ్చుకునే వారి దగ్గర నుంచే పుచ్చుకున్నాడు. ఆయన 10వ భాగంలో 10వ భాగం తీసుకున్నాడు ప్రియులారా. అందుకే గనుడైన యాజకుడు అని మనం గమనిస్తున్నాం. ఇంకా తక్కువ వాడు ఎక్కువ వాడి చేత ఆశీర్వదింపబడాలి అని చూస్తున్నాం. మెల్కీసెదెకు ఆశీర్వదించాడు ఎవరిని? అబ్రహామును. ఆశీర్వదించబడింది అబ్రహాము. అట్లయితే అబ్రహాము కంటే ఎక్కువ వాడు మెల్కీసెదెకు. కాబట్టి అతడెంత గనుడైన యాజకుడు మెల్కీసెదెకు. మరి అందుకే ప్రియులారా, ఈ అహరోను కంటే గనుడైన యాజకుడు, గొప్ప యాజకుడు మెల్కీసెదెకు. కాబట్టి ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఈ అహరోను క్రమం అంతా కూడా వారందరూ కూడా చావుకు లోనైనవారు, మార్పు చెందేవారు. కొద్ది రోజులు మాత్రమే వారు సేవ చేసేవారు ప్రియులారా. కానీ మానవునికి సంపూర్ణ సిద్ధి లేదు. ఆ అహరోను క్రమములో ఆ ద్రాక్షారసము లేదు. అంటే పాపక్షమాపణకు గుర్తు లేదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అట్లయితే ఇక్కడ వీరి పరిచర్య గమనిస్తాం. అహరోను యొక్క పరిచర్య ఎలాగున్నది, యేసుక్రీస్తు పరిచర్య ఎలాగున్నది అని మనం గమనిస్తే, అహరోను పరిచర్య, యేసుక్రీస్తు యొక్క పరిచర్య. మనం ఇందాక గమనించింది మెల్కీసెదెకు క్రమము, అహరోను క్రమము. అయితే ఇక్కడ అహరోను పరిచర్య, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో వ్యత్యాసాన్ని గమనిస్తాం ప్రియులారా. మరి అహరోను ఎలాంటి వాడు అని మనం గమనిస్తే, ఆయన భూసంబంధమైన వాడు, ఆయన మానవుడు, చావుకు లోనైన వారు, తాత్కాలికమైన వారు, శరీరానుసారమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రం ద్వారా సంపూర్ణ సిద్ధి లేని బలహీనమైన యాజకులుగా వారు నియమింపబడిన వారు ప్రియులారా. ఈ యాజకులు వారు బలహీనమైన యాజకులు. వారు ఈనాడు బలహీనమైన యాజకులుగా ఉన్నారు. ఎందుకంటే వారిని శరీరానుసారమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రము ద్వారా నియమింపబడిన వారు. అందుకే వాళ్ళు బలహీనమైన యాజకులు. వారు అన్ని శరీర క్రియలు ఉంటాయి ప్రియులారా ఈ యాజకులకు. అయితే యేసుక్రీస్తు ప్రభువు పరసంబంధమైన వాడు, దేవుని కుమారుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, నిరంతరము యాజకుడుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరి ద్వారా నియమింపబడిన వాడని మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము
27, 28 వచనాలు గమనిస్తే ప్రియులారా, ఆయన ప్రమాణపూర్వకమైన వాక్యము నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని యాజకునిగా నియమించడం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరి ద్వారా నియమించబడ్డాడు అంటే ప్రమాణపూర్వకమైన వాక్యము, ఆయన ప్రమాణము చేయబడ్డాడు. 110వ కీర్తనలో అనుకుంటా ప్రియులారా, అక్కడ ఆయన ప్రమాణము ఆయన చేయబడ్డాడు ఆయన. అట్లయితే ఆ ప్రమాణపూర్వకమైన వాక్యమే నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని యాజకునిగా నియమించింది ప్రియులారా. ఆ వాక్యమే యేసుక్రీస్తుని యాజకునిగా నియమించినది గమనిస్తున్నాం. మరి లేవి వంశం అయితే వారు యాజకులు మాత్రమే, ప్రియులారా. దేవుని సన్నిధిలో వారు సేవ చేసేవారు మాత్రమే లేవీయులు. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన లేవి వంశంలో జన్మించలేదు, ఆయన యూదా వంశంలో జన్మించాడు, రాజుగా జన్మించాడు, యూదుల రాజుగా జన్మించాడు. ఆయన రాజైన యాజకుడుగా మనకు వచ్చాడు ప్రియులారా. అందుకే మనందరినీ కూడా రాజులైన యాజకులుగా చేశాడు ప్రియులారా. ఇంకా అహరోను యొక్క ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ ఎలాగున్నది అంటే నిర్గమాకాండము 28వ వచనములో ఇక్కడ 6 రకాల వస్త్రాలు ఉన్నాయి. అవి బంగారముతోను వివరించాలంటే సమయం ఎక్కువ పడుతుంది ప్రియులారా. ఎందుకంటే అందరూ తెలిసిన భాగమే కాబట్టి నేను క్షుణ్ణంగా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అహరోనుకు 6 రకాల వస్త్రాలు ఉన్నాయి. అవి బంగారముతోను, రత్నములతోను, నీలధూమ్ర వర్ణము గల ఏఫోదుతోను, సన్ననారతోను ఇలాగా చిత్రకారుని పనిగా చేయాలి అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. అలాంటి అలంకారము, ఘనత అహరోనుకున్నవి. ఆ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే అహరోనుకు అలంకారము, ఘనతగా ఉండాలి ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువుకైతే ఏమి అలంకారముగా ఉన్నవి, ఆయనకు ఏమి ఘనతగా ఉన్నవి? లోకములో సేవ చేసే ప్రధాన యాజకునికి ప్రియులారా, ఆయన పవిత్రుడు, నిర్దోషి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు ప్రియులారా. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మరి మన ప్రధాన యాజకుడు. ఈయనకు అలంకారము, ఘనత ఏమిటంటే ఆయన పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వము, ఆయన నిష్కల్మత్వము ప్రియులారా. ఆనాడు అహరోనుకైతే ప్రతిష్ఠిత వస్త్రాలు మాత్రమే అలంకారము, ఘనతగా ఉన్నవి. ఇంకా అహరోనుకు తలకు పాగా ఉన్నది. ఆ పాగా ఒక విలువైన వస్త్రముతో చుట్టబడిన పాగా ప్రియులారా. దానికి ఎన్నో అలంకరణ ఆ పాగాకు. ఇంకా ఆ నుదుటైతే యెహోవా పరిశుద్ధుడని ఒక బంగారు ముద్ర ఉన్నది. ఎంత అలంకారముగా ఉన్నది! అందుబట్టి అలంకారము కలిగిన వాడుగా ఉన్నాడు అహరోను. మరి మన యేసుక్రీస్తు ప్రభువు ఏమి అలంకారముగా ఉన్న తలకు ప్రియులారా? ముళ్ళ కిరీటము ప్రియులారా. ఆయన తలకు ముళ్ళ కిరీటము ఉన్నది. నుదుట ఏమున్నది? అహరోనుకైతే బంగారు ముద్ర ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుకు తనలో ఆ రక్త గాయాలు, ఆ ముళ్ళ కిరీటము కూర్చుకున్నప్పుడు ఆ గాయాల నుంచి వచ్చే ఆ రక్తము ప్రియులారా ఆయన నుదుట ఉన్నది. ఎందుకంటే మరణించే ప్రధాన యాజకునికేమో అలంకారము, ఘనత. ఈయనైతే మనను రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకేమో ముళ్ళ కిరీటము ప్రియులారా, రక్తము ప్రియులారా. ఇంకా అహరోనుకు ఆ పైనుంచి కిందికి నేయబడినటువంటి అంగీ ఉన్నది. ఆ అంగీ అది చాలా సొగసుగా ఉంటుంది. పైనుండి కిందికి నేయబడి ఉంటుంది ప్రియులారా అంగీ. ఆ అంగీకి కింద ఆ బంగారు గంటలు కూడా ఉంటాయి, అంజూరపు పండ్లులా ఉంటాయి.
దానిపైన ఒక విచిత్రమైన చొక్కా కూడా ఉంటుంది అహరోనుకు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువుకు ఏమి అలంకారముగా ఉన్నాయి ఈ వస్త్రాలు? యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో వస్త్రాలు లేనివాడుగా ఉన్నాడు ప్రియులారా, వస్త్రహీనుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దిగంబరిగా ఉన్నాడు ప్రియులారా. ఇంకా ఈ ఈ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే అహరోనుకు ఇంకా భుజాల మీద అయితే ఏఫోదు ఉన్నది. భుజాల మీద ఏఫోదు ఉన్నది ప్రియులారా. అక్కడ ఇది 28వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు ఇజ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులు భరించును. ఆ పేరులు భరించాలి అంట. అహరోను ఆయన భుజాల మీద ఇజ్రాయేల్ పేరును భరించాలి. అట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ భుజాల మీద ఏం భరిస్తున్నాడు? ఆయనకు అలంకారము, ఘనత ఉన్నటువంటి రత్నాలు, 12 గోత్రాలకు సంబంధించి 12 పేర్లు ఆయన భరిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన భుజముల పైన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా లోకమంతటి పాపాన్ని ఆయన శిలువ పైన మోసుకొని వెళుతున్నాడు ప్రియులారా. ఇంకా అంతేకాకుండా ఈ అహరోనుకైతే రొమ్మున న్యాయ విధాన పథకము ఉన్నది ప్రియులారా. రొమ్మున న్యాయ విధాన పథకం అని అది మనం గమనిస్తే ఇది 28వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలలో చూస్తాం ప్రియులారా. ఆ న్యాయ విధాన పథకము ఎలాగ చేయాలి అంటే, అది బంగారుతోనూ నీలధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేలిన సన్ననారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది జేనుడు పొడుగు జేనుడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండునట్లు రత్నముల జవడను చేయవలెను. మాణిక్యము, గోమేదిక, మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగ, నీల, సూర్యకాంతముల పంక్తి రెండవది, గారుత్మయి, యస్మురాయి, ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. ఇట్లా 12 రత్నాలతో 4 వరుసలు 4 మూల 12 రత్నాలతో అహరోను యొక్క రొమ్మున న్యాయ విధాన పథకము చేయబడి ఉన్నది ప్రియులారా. అవి ఇజ్రాయేల్ పేర్లు ఉంటాయి ఆ 12 రత్నాల మీద. అది అహరోనుకు అలంకారముగా ఘనతగా ఉంటుంది ప్రియులారా. అట్లయితే మరణించే ప్రధాన యాజకునికి అంత అలంకారం ఉంటే, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువుకు రొమ్మున ఏమున్నది ప్రియులారా? ఆయన ఒక చిన్న మొద్దుకు కట్టి ఆ మొద్దుకు ఆయన రొమ్మును ఆనించారు, గొలుసులతో కట్టివేశారు. ఆయనకు కొరడా దెబ్బలు కొట్టారు. మరి ఏ కొరడా దెబ్బలు కొట్టారో తెలియదు కానీ, అక్కడ యూదుల ధర్మశాస్త్ర ప్రకారం అయితే అక్కడ 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాలి. మరి లెక్క పెట్టి కొట్టారేమో తెలియదు కానీ, ఆయనకైతే అన్యాయపు తీర్పు తీర్చబడింది. మరి అంతకంటే ఎక్కువ దెబ్బలు కొట్టారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుకు. అది అన్యాయపు తీర్పు అని రాయబడింది ప్రియులారా. ఇంకా అహరోనుకి ఏమున్నదంటే, నడుముకు దట్టి ఉన్నది. నడుముకు దట్టి అంటే వేషధారణ మనం గమనిస్తే ప్రియులారా, ఈనాడు ఆర్సీఎం మరి ఫాస్టర్ బిషప్లు ఉంటారు కదా, అటువంటి వస్త్రధారణ ఆనాడు ప్రధాన యాజకులకు ఉండేది. కానీ మన యేసుక్రీస్తు ప్రభువుకు నడుముకు ఏమున్నదండి? సాధారణమైన ఒక టవాలు ఉన్నది. ఆయన ఒక టవాలు కట్టుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. అన్నాడు ఆ టవాలతో శిష్యుల పాదాలు తుడిచాడు ప్రియులారా. నేను మనుష్య కుమారుడు పరిచారము చేయడానికే వచ్చాడు కానీ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు అన్నాడు. మరి ఈ యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎలాగున్నది, అహరోను యొక్క పరిచర్య ఎలాగున్నది, వీరిలో వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం ప్రియులారా.
అహరోనుకైతే అలంకారమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆ ప్రత్యక్ష గుడారములో సేవ చేసే ఆ ప్రధాన యాజకుడు ఆవరణములో నుంచి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. అక్కడ బలిపీఠం మీద వధించిన పశువుల రక్తాన్ని తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అక్కడ ఆ రక్తాన్ని ప్రోక్షించి, ఇదిగో వీరి రక్తాన్ని ఈ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, వీరి పాపాన్ని పరిహరించుము ప్రభువా అని ప్రార్థించేవాడు అహరోను. మరి మన యేసుక్రీస్తు ప్రభు ప్రీతి ప్రియులారా, ఈయనకి ఎటువంటి అలంకారము లేదు, ఎటువంటి ఘనత లేదు. ఆనాడు యెరూషలేము వీధుల్లో ఒక ఆయన ఆ మోయలేని సిలువను ఆయన భుజాలపైన మోసుకుంటూ తలలో ముళ్ళ కిరీటాన్ని ధరించి వస్త్రాలు లేనివాడుగా యెరూషలేము వీధులలో నుంచి ఆయన ఆ గవిని బయటకు ప్రవేశించాడు ప్రియులారా. ఆయన ప్రవేశిస్తా ఉంటే అవమానము, నిందలు, ఉమ్మి అవహేళన చేశారు ప్రియులారా. అంతగా ఆయన్ను అపహసించారు. అలాగున ఆ ప్రధాన యాజకుడు అలాగున యెరూషలేము వీధులలో అవమానంతో భరించాడు ప్రియులారా. మరి యాజకుడు మార్చబడ్డాడు, యాజక ధర్మము కూడా మార్చబడింది. అహరోనైతే పొట్టేలను, మేకపోతులను బలిగా అర్పించేవాడు, కానీ ఈ యాజకుడు మార్చబడ్డాడు, యాజక ధర్మము మార్చబడింది. తానే ఒక బలిగా ఆ పశువులను అర్పించలేదు, పొట్టేలను అర్పించలేదు, కానీ తానే ఒక బలిగా ఆ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువలో లోకలందరి పాపాన్ని భరించి ఆ కలువరి శిలువలో ఆయనే తన్ను తానే దేవునికి బలిగాను అర్పణముగాను సమర్పించుకొని ప్రియులారా తన సొంత రక్తాన్ని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మనందరి పక్షాన ఆయన ప్రార్థించాడు ప్రియులారా. మనల్ని క్షమించమని కోరాడు. ఆయన సొంత రక్తాన్ని ప్రోక్షించాడు, తండ్రిని కోరుకున్నాడు, తండ్రి వీరిని క్షమించుము అన్నాడు. అట్లయితే ప్రియులారా, ఆ మరణించే ప్రధాన యాజకునికి, మనం నిత్యము జీవించే ప్రధాన యాజకునికి ఎటువంటి తేడా ఉన్నది ప్రియులారా? కాబట్టి భూమి మీద అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడు ఎవరూ లేరు ప్రియులారా. భూమి మీద అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు లేరు. అయితే అహరోను కంటే శ్రేష్టమైన వాడు, అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడు మెల్కీసెదెకుగా చూస్తున్నాం. అటువంటి మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. మొట్టమొదటి యాజకుడు మెల్కీసెదెకు, గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన ఘనుడైన యాజకుడు అని గమనిస్తున్నాం. అహరోను అయితే ప్రధాన యాజకుడు. అయితే అహరోను కానీ మెల్కీసెదెకు కానీ ఎవరు కూడా బలి కాలేదు, ఎవరు కూడా మరణించలేదు, రక్తాన్ని కార్చలేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు అయితే రాబోతున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు. హస్తకృతము కానిది, ఈ సృష్టి సంబంధము కాని గుడారము ద్వారా ఆయన తన సొంత రక్తాన్ని ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనందరి పక్షాన రక్తాన్ని ఆయన కార్చాడు ప్రియులారా. ఆ రక్తంతో మనందరిని విమోచించాడు. అందుకే ఈయన రాజైన ప్రధాన యాజకుడిని గమనిస్తున్నాం. మొట్టమొదటి యాజకుడైతే శ్రేష్టమైన యాజకుడు, రెండవ యాజకుడు అయితే గొప్ప ప్రధాన యాజకుడు, మూడవ యాజకుడైతే రాజు ప్లస్ యాజకుడు ప్రియులారా. ఈయన యూదా వంశంలో జన్మించాడు, రాజుగా వచ్చాడు, ప్రధాన యాజకుడుగా ఆయన పరిచర్య చేశాడు, మనందరినీ కూడా రాజులైన యాజకులుగా చేశాడు ప్రియులారా. కాబట్టి ఉదయకాలంలో అటువంటి రాజైన యాజకుని మనము గుర్తు చేసుకొని ఆయనను స్తుతించాలి ప్రియులారా. అట్లయితే ఆ పరిశుద్ధ స్థలములో సేవ చేసే ప్రధాన యాజకునికి అలంకారము, ఘనత ఏమున్నవి అంటే, అక్కడ బంగారు వస్త్రాలు, 6 రకాల వస్త్రాలు ఉన్నాయి, ఆ రత్నాలు, ముద్రలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి అయితే ప్రియులారా ఆయన పరిశుద్ధత, పవిత్రత ఉన్నది ఆనాడు. మరి ఈనాడు
మరి మనం మందిరాలలో సేవ చేసే మనకు ఏవి అలంకారముగా ఉండాలి, ఏవి ఘనతగా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రియులారా. మనము పవిత్రంగా జీవించాలి, పవిత్రంగా సేవ చేయాలి, పరిశుద్ధంగా సేవ చేయాలి. అట్లయితే ప్రియులారా, అందుకే అన్నాడు ఆయన, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరి ఈ ఉదయ కాలంలో మరి ఈనాడు సంఘాలలో సేవ చేసే మనం ఆయనకు సాక్షులుగా ఇష్టలుగా జీవించాలంటే మనం పరిశుద్ధులముగా జీవించాలి, పవిత్రంగా సేవ చేయాలి ప్రియులారా. కాబట్టి అలాంటి పరిశుద్ధత కలిగి ప్రభువుకు మనము సాక్షులుగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. వందనాలు. చక్కటి సందేశం అందించిన ఆరాధన తలంపుల్లోను వాక్య పరిచయలోను చక్కటి సందేశం అందించిన శివారెడ్డి గారికి వేసుకుంటాం వందనాలు చెప్తున్నాం. అవును, వాళ్ళు ఫరోను కంటే శ్రేష్ఠుడైనది మిల్చిది గల ప్రభువు ఆయన పుట్టుకతోనే రాజు. పిలాతు అంటాడు ఆయన పుట్టుకతోనే రాజు, చనిపోయే పిలాతు ఈ రాజు, పిలాతు దాంట్లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని చెప్పి అంటాడు. యూదుల రాజైన దేవుడు ఆయన మరణ శిలువలో పెట్టినప్పుడు పిలాతు ఈ యూదుల రాజు కనుక ఆయన పుట్టుకతోనే రారాజుగా యూదుల రాజుగా పుట్టినాడు. ఆడి శిలువలో చనిపోయేదవుడుగా యూదుల రాజుగా గొప్ప దేవుడు ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన సొగసు స్వరూపం కోల్పోయినాడు. ఎంత గనుడో చూడు అని కుమారుని గురించి, యేసుప్రభుని గురించి దేవుడు ఎంత గనుడో చూడు, నా సేవకుడు నీతిమంతుడైన నా సేవకుడు అని. కనుక గొప్ప దేవుని గురించి చక్కటి ఆరాధన తలంపుల్లోనూ వాక్యపరిచిన బ్రదర్ కు ఆయన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తాం. మరి ఆఖరిగా రెడ్డెమ్మన్న ప్రార్థన చేస్తాడు. వందనాలు. తిరుమల మా తండ్రి ఈ దాసుని ఆరాధనలోను అలాగనే రెండవ వర్తమానంలో కూడా చక్కగా వాడుకుంటానికి మీరు కృప చూపారు. అహరోను కంటే మరి శ్రేష్టమైన దేవుడు, మరొకసారి జ్ఞాపకం చేసిన దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దినంలో మా తండ్రి ఆయా స్థలాల్లో చెదిరి మేము ఆరాధనకు వెళుతుంటుండగా పూజనీయుడు అని మీరు మాలను ఆగ్రహించండి, మీ నామానికి మహిమ కలిగించండి. మాత్రమే కాదు కానీ వాక్య పరిచర్య జరిగించిన మీ దాసుని కుటుంబాన్ని, వారి సంతతిని కూడా మీరు జ్ఞాపకం చేసిన ఆశీర్వదింపొచ్చి అధ్యక్ష భారం వహించిన పాలుగారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నిత్యం మీ దాసుడు ఇలాగు నాయన మా మధ్య ఉండటానికి కూడా కృప చూపుతున్నారు. శ్రేష్టమైన మా తండ్రి చక్కని ఆరోగ్యం కూడా మీ దాసును దయచేసి మరి ఎక్కువగా వాడుకోను. అలా కార్యక్రమాల నిర్వహణ కూడా మీ జీవముల హస్తాలు కావచ్చు. నా మటుకు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుకుని స్తోత్రాలు చెల్లిస్తాం. దివ్యమైన మీ సన్నిధికి నేను వెళ్ళవలసిన మమ్ములను ఆయత్తపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తాం. వాక్యమైన యేసుక్రీస్తు వారి నామంలో వినయలమై స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు నా పాలన వందనాలు. అన్మ్యూట్ అవ్వండి. ఫస్ట్ ప్రస్తుతులు చెల్లించిన ప్రభుదాస్ గారికి, పాట పాడిన చంద్రన్న గారికి, అదేవిధంగా స్తుతి పాట పాడిన రవి మనోహర్ గారికి, మరియు స్తుతులు చెల్లించిన శేఖర్ బాబుకు, వాక్యం ఇచ్చిన శివారెడ్డి గారికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాస్ ప్రకటిస్తారు. వందనాలు బర్నబాస్.